Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement. ఏపీ డీజీపీని బదిలీ చేయడంపై మల్లాది విష్ణు టీవీ9 తో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజీపీని బదిలీ చేయడం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం కూటమికి మేలు చేయడమే అన్నారు విష్ణు. సీఎస్ ని కూడా బదిలీ చేయడానికి టీడీపీ ప్రయత్నిస్తోందని, ఎన్నికల కమిషన్ ని అడ్డం పెట్టుకుని పథకాలు ఇవ్వకుండా కూటమి నేతలు అడ్డుకున్నారని ఆరోపిస్తున్నారు. ఆయన తెలంగాణకు వర్తించని కోడ్ ఏపీకి ఎలా వర్తిస్తుందని ప్రశ్నిస్తున్నారు. కావాలని ఈసీపై కూటమి నేతలు ఒత్తిడి తెస్తున్నారన్నారు. వైసీపీకి వ్యతిరేకంగా ఈసీ వ్యవహరిస్తోందన్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రస్తుతం అంతా ఉన్నారు. సార్, ఎలా చూడాలి? ఆన్ గోయింగ్ స్కీమ్స్కి ఎన్నికల కమిషన్ అడ్డుపడుతున్నట్టు కూడా మీ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఏంటి మీ ప్రధానమైనటువంటి ఆరోపణ? మార్చి 1వ తారీఖున పెట్టుబడి సాయం కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ నిధులు వారి అకౌంట్లో జమ చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ నిధులు విడుదల చేయడం జరిగింది బటన్ నొక్కడం ద్వారా. అలాగే మార్చి 6వ తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులకి విద్యా సంవత్సరం ముగుస్తున్నటువంటి తరుణంలో రైతులకి అదునుగా ఈ పంట చేతికొచ్చి తిరిగి మళ్ళీ పంట వేసేటటువంటి సందర్భంలో వారి అకౌంట్లో నిధులు జమ చేయాలని చెప్పని 847 కోట్లు రైతాంగానికి, 610 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్. ఈ రెండు కార్యక్రమాలు కూడా గత 5 సంవత్సరాలుగా టైం టు టైము రైతులకు కానీ విద్యార్థులకు కానీ వారి అకౌంట్లో నిధులు జమ చేస్తాం. అలాగే చేయూత కానీ, ఈబీసీ నేస్తం కానీ ఇలాంటి కార్యక్రమాలు కూడా నోటిఫికేషన్ రాకుండా ముందే వారి అకౌంట్లో, మహిళల అకౌంట్లో, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల అకౌంట్లో, అలాగే చేయూత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల అకౌంట్లో నిధులు జమ చేయాలని బటన్ నొక్కితే ఎన్నికల కమిషన్ నిర్ద్వందంగా ఏకపక్షంగా తోసిపుచ్చింది. దానికి కారణం రాజకీయపరమైనటువంటి కారణాలే. నేను అడుగుతా ఉన్నాను, పక్కన ఉన్నటువంటి తెలంగాణలో అనుమతి ఇచ్చారు. అలాగే ఇదే రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో అప్పుడున్నటువంటి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి వారు ఈరోజు ఎన్డీఏలో కలిసి పోటీ చేస్తున్నటువంటి వారు పసుపు కుంకుమ పేరు మీద ఆంధ్రప్రదేశ్లో నిధులు విడుదల చేయడం జరిగింది. ఆ రోజు పక్క రాష్ట్రానికి లేనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉంటాయి అంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పట్ల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి పార్టీలు, అలాగే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంబంధించి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్నికల కమిషన్ని మన మీద అనుమతులు లేకుండా తీసుకోవడం జరిగింది. ఆ డబ్బులు జమ అవడం ద్వారా మహిళలు కానీ, విద్యార్థులు కానీ, రైతులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులు అవుతారని ఒక కుట్రతో చేశారు. బటన్ నొక్కినటువంటి కార్యక్రమాలని పనిగట్టుకుని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పార్టీలతో కలిసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడతారు అనడానికి ఇంతకన్నా మరేమైనా సాక్ష్యం కావాలా? కూటమి నేతల కుట్ర ఖచ్చితంగా ఉందనుకోవాలా? మీరు ఇప్పటికే లేఖలు కూడా రాశారు, ఎన్నికల కమిషన్కి వెళ్ళి మీరే స్వయంగా అందించారు. బీజేపీ కానీ, తెలుగుదేశం కానీ, జనసేన కానీ ఉన్న ఎన్నికల కమిషన్ పైన ఒత్తిడి పెడుతుందని మీరు ఏమైనా ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ఎన్నికల కమిషనే అనుమతి ఇవ్వాలి, కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వాలి. రాష్ట్ర ఎన్నికల కమిషన్కి సమాచారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వము. డీబీటీని ఆపడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదో జరిగిపోతుందని చెప్పిన ఒక దుర్బుద్ధితో, కూటమికి మేలు జరగాలని చెప్పిన ఒక కుతంత్రంతో చేసినటువంటి కార్యక్రమం. అలాగే అధికారుల బదిలీలు కూడా ఇష్టానుసారంగా పరిపాలన అస్తవ్యస్తం చేసేసి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇబ్బందులు పెట్టాలని చెప్పిన ఉద్దేశంతో డీజీపీని బదిలీ చేశారు, డిఎస్పీని బదిలీ చేశారు, అధికారులు బదిలీ చేశారు. అలాగే తెలుగుదేశం ఏం చేస్తూ ఉంది, చీఫ్ సెక్రటరీ గారి మీద కూడా టార్గెట్ పెట్టి ఆయన మీద కూడా ప్రతిరోజు కూడా ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేస్తారు. కూటమికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ ఎన్నికల కమిషన్ తక్షణమే ఆన్ గోయింగ్ స్కీమ్స్కి సంబంధించి నిధుల విడుదలకు అనుమతి ఇవ్వాలంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కెమెరా పర్సన్ సుధీర్తో వసంత్, టీవీ9 విజయవాడ. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. Associate sponsor Ultratech Cement.